तत्सवितुर्वरेण्यं जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సిరారులమ్మ కడుపారడి గుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ పలికడిది సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సదా శ్రావిణం సిక్తమప్యప్రియమితం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పలికెడిది భాగవతమట పలికించేడు వాడు రామభద్రుండట నే పలికిన భవహరం బగునట పలికెద వేరుండు గాథ పలుకగనేల నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడినయ్యము కాంతాపారభూత దయయను తాపసమందార నాకు దయసేయుగదే. ఈరోజు ఏకనాథ్ భాగవతంలో 7వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఈ 7వ అధ్యాయంలో ఇంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం, నిజధామానికి వెళ్ళిపోతుంటే కృష్ణుడు ఉద్ధవుడు ఎంత దుఃఖపడతాడు, ఎంత ఆర్తితో నీ పరోక్షానుభవాన్ని నాకు నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పినప్పుడు ఆత్మజ్ఞానాన్ని బోధించి అంతటా అన్నిటా దైవం ఏ రకంగా భావించాలో ఆత్మనే అన్ని ఆత్మలు ఈ సర్వవ్యాప్తంలో నేనున్న నా స్థితి ఆత్మ రూపంగా అందరిలో అన్నిటా ఉంది అని భగవంతుడి సర్వవ్యాపకత్వాన్ని చెప్పడానికి బోధించడానికి సిద్ధమయ్యాడు ఉద్ధవుడి యొక్క బాధ చూసి. అయితే ఉద్ధవుడు వినతి చేసినప్పుడు శ్రీకృష్ణుని మనసులో కృప ఉత్పన్నమైంది. మనం ఎంతో ఆర్తిగా అడిగితే అండి భగవంతుడు గురువుని ఇస్తాడు. భగవంతుడికి స్వామి నాకేమీ తెలియదు, నీ యొక్క అనుభవాన్ని నీ యొక్క అనుభూతిని ప్రతి నిమిషం నిన్ను ఏ రకంగా భావించాలి అనేది కూడా తెలియదు, ఒక పూజ తెలియదు. కన్నప్ప లాంటి వాళ్ళే ఎంతో అజ్ఞానం ఉన్న వాళ్ళు, పల్లెటూరు వాళ్ళ ఎవరైనా సరే భగవంతుడిని ఆర్తిగా గనక నీ యొక్క దైవం యొక్క ఆ అనుభూతిని కలిగించాలి అని గనక కోరుకుంటే ఈ కోరికలు ఇవి తండ్రి నువ్వు ఇది ఇస్తే ఇది తీరుస్తావు మొక్కులు ఇవన్నీ కొంచెం వ్యాపారం లాంటివి అండి. ఏదో ఇతి బాధలు భరించలేక మనం కోరుకుంటాం కానీ నిజంగా మనం కోరుకోవాల్సినది అదే చెప్పారు బాబా. నా దగ్గర గని ఉంది, తవ్వుకుని తీసుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. గని అంటే వజ్రాల గని ఉంది ఆయన దగ్గర. ఎలాంటి వజ్రాలు కానీ ఆత్మజ్ఞానం అనే భగవంతుణ్ణి నిరంతరం ఏ రకంగా మనం భావించవచ్చు, నిరంతరం భగవంతుడి యొక్క ప్రజ్ఞత ఆనందాన్ని అనుభవించవచ్చు, అదే శాశ్వతమైన ఆనందం అని తెలుసుకోగలగాలంటే మొదలు మనం ఆర్తిగా భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఆ ఆర్తిగా ఉద్ధవుడు అడిగినప్పుడు నీ వియోగాన్ని నేను భరించలేని స్వామి, తర్వాత నా యొక్క స్థితి ఏమిటి, నన్ను నీతో తీసుకుపో అని ప్రార్థన చేసినప్పుడు బాబాని కూడా ఎంతో మంది ఆర్తిగా ప్రార్థన చేశారు. ఏ రకంగా మొదట లౌకికంగానే రావచ్చు నా దగ్గరికి, కానీ నిజమైన ఆనందాన్ని నిజమైన ఆత్మజ్ఞాన స్థితిని నేను మీకు ఇవ్వగలను, ఇస్తాను అని బాబా ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవారు. ఆ రకంగా ఆర్తిగా అడగడం అనేది ఇక్కడ చాలా ముఖ్యము. ఇలా అడిగిన ఉద్ధవుణ్ణి చూసి కృష్ణుడికి చాలా ఆనందమైందిట. నేను వెళ్ళిపోతున్నాను, నా దగ్గర ఉన్న ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరికి ప్రసాదించాలా అని నేను ఆలోచిస్తున్నాను. సరిగ్గా ఉద్ధవుడి సరి అయిన వాడు ఇంత ఆర్తిగా ఇంత నా వియోగాన్ని భరించలేక పరోక్షానుభూతిని కోరుతున్నాడు. నేను లేకపోయినా నేను ఉన్న అనుభవం కలిగించాలి అనుకున్నాడు. బాబా చెప్తారు కదా, నేను వెళ్ళిపోయాను అనుకోవద్దు. నిజధామానికి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన ఏమన్నారు, నేను వెళ్ళిపోయాను అనుకోవద్దు, నేను ఉన్నాను, నేను అన్ని చోట్ల ఉన్నాను, ఈ సమాధిలో ఉన్నాను, అంతటా ఉన్నాను, యద్భావం తద్భవతి, మీరు ఎలా భావిస్తే అలా నేను మీకు అనుభూతిని కలిగిస్తాను అని సర్వవ్యాపకత్వాన్ని ఇప్పటికి కూడా చూపిస్తున్నారు బాబా. ఆ రకంగా కృష్ణుడు బోధ చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉద్ధవుడు వినతి చేసినప్పుడు శ్రీకృష్ణుని మనసులో కృప ఉత్పన్నమయ్యి ఆయన కంఠం గద్గదమైంది.
ఆయన గొప్ప కౌశలంతో ఆత్మజ్ఞానాన్ని విశదీకరించి చెప్పడం ప్రారంభించారు. ఇంతలోనే ఉద్ధవుని కలవరం దృష్టిలో పడి శ్రీకృష్ణునికి ఎంతో సంతోషపరిచింది. అందువల్ల ఆయన వైరాగ్యయుక్త సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించడం ప్రారంభించారు. మనస్సుకి స్వస్థత చిక్కితే గాని, అంటే ఈ ప్రపంచము ఈ ఇంద్రియాలు పనిచేసి భగవంతుడి వైపుకి మనస్సు అంతగా తిరగదు, అంతగా తిరగదు. కానీ ఏదో ఒక సమయంలో మనం తప్పకుండా ఆర్తితో భగవంతుడి దగ్గర చేరతాం, వేదనతో ఆయన్ని అడుగుతాం. అలా అడిగినప్పుడు భగవంతుడు ఈ రకంగా బ్రహ్మజ్ఞాన ఉపదేశం మనసులో ఎలా స్థిరపరచుకోవాలో అది శ్రీకృష్ణునికి పూర్ణంగా తెలుసు. అందువల్ల ఏ యోగంతో ఆత్మతత్వంతో ఆలింగనం అవుతుందో అలాంటి వైరాగ్యాన్ని వెంటనే ఉత్పన్నం చేశారు. వైరాగ్యం అనేది రావాలండి. ఇప్పుడు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని ఏదైతే ఆర్తితో మనం అనుకుంటామో, సాధువులు అంటే ఏమిటో తెలుసా అండి? అందరూ తపస్సు చేస్తారు ముందు, అనుభూతుల కోసమో సిద్ధుల కోసమో ఏ రకంగా అయినా కానీ చేస్తారు. కానీ తర్వాత భగవంతుడి యొక్క విభూతులు అర్థమైన రోజు, నిగమానంద అని ఒక ఆయన ఉండేవారు స్వామి. ఆయనకి మొదట్లో భగవంతుడి మీద ఏదో ఒక ఉద్దేశంతో తన భార్యకి ఇంతకుముందు చెప్పినట్టున్నాను, వ్యామోహంతో అతను మొదలు పెట్టినది. తర్వాత అతను తెలుసుకున్నది ఏమిటి? సర్వవ్యాపకమైన భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఇవి అన్ని ఎంత తెలుసుకున్నా ఎంత సాధన చేసినా మిథ్యయే అని అర్థమైంది అతనికి. ఆ రకంగా సాధనలు ఎన్ని ఉన్నా నిజమైన సాధన ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం. ఆ ఆత్మజ్ఞానంలోనే పరమశాంతి, ఆనందం దొరుకుతుంది. మిగతావన్నీ మిథ్యాభావాలే. ఒక నిమిషం నేను శాంతిగా ఉన్నానండి, నేను బాబాకి పూజ చేస్తున్నానండి, బాబా నేను ఏది అడిగితే అది ఇస్తారండి అని ఆనందపడిపోతూ ఉంటారు. అంతవరకు కరెక్టే. కానీ అసలు మనిషిగా నువ్వు చేయవలసినది ఏమిటి? భగవంతుని నీ అనుభవంలో తెచ్చుకుని ఆనందపడి పరమశాంతితో ఉండడం అనేది ఎలాగా? అవి పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదండి, దానికి చాలా సులభంగా మహాత్ములు బోధ చేస్తారు. అలాంటి బోధ ఇక్కడ మనకి ఇప్పుడు కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. మొదట బ్రహ్మదేవుడు ప్రార్థించిన ఆ దైవ కార్యాన్ని నేను సిద్ధింపజేశాను, మానవ రూపాన్ని ధరించి బలరాముడికి గొప్పతనం ఆపాదించాను. శ్రీకృష్ణుడు ఆ ఒక్క అవతారంలోనే నేను భగవంతుడిని అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అందుకు ఉద్ధవుడికి చెప్తున్నాడు, నేను బ్రహ్మదేవుడు నన్ను ప్రార్థించాడు, ఈ భూభారాన్ని తగ్గించు, అహంకారంతో క్షత్రియులందరూ మదోన్మత్తులై ఉన్నారు, నువ్వు ఈ భూభారాన్ని తగ్గించమంటే కృష్ణుడు కంసాది రాక్షసులందరినీ చంపడానికి, దుర్యోధన లాంటి వాళ్ళని అంతరింపజేయడానికి వచ్చాడు. ఆ అవతారం ఎత్తి వచ్చారు ఆయన. అలానే వచ్చిన నేను మానవ రూపాన్ని ధరించి, నేను రాజుని కాలేదు, నేను గొప్పవాడినని చెప్పలేదు, నేను ఎప్పుడూ కూడా బలరాముడికి ఆపాదించాను. ఎందుకు బలరాముడు రాజయ్యాడో తెలుసా అండి? రామావతారంలో ఎప్పుడూ కూడా భగవంతుడు రుణాన్ని ఉంచుకోడండి. ఎవరు భగవంతుడితో అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మానవ జన్మ ఎత్తిన వాళ్ళం. ఎవరైనా మనకు సహాయం చేస్తే తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు మనం కూడా ప్రతిఫలంగా సహాయం చేయాలి అవతల వారికి. అది కృతజ్ఞత మాత్రమే అవుతుంది, గొప్పతనం కాదు. అపకారికి ఉపకారం చేసేవాడు దుష్టుడు, ఉపకారికి ఉపకారం చేసేవాడు మానవుడు. అపకారికి ఉపకారం చేసేవాడు దైవత్వం. అలాంటి స్వభావం భగవంతుడిది. కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా నేను కృష్ణుడిగా రాముడి అవతారంలో లక్ష్మణుడు సేవ చేశాడు, పూర్తిగా సేవ చేశాడు. అది రాముడు రుణం తీర్చుకోవడం కోసం బలరాముడిగా ఆ నరనారాయణలో నరుడు ఆదిశేషు పుట్టాడు కదా బలరాముడిగా. ఆ బలరాముడిని రాజుని చేసి అన్నగారిగా అనుజ్ఞ ఇవ్వమని ఎప్పుడు చేతులు కట్టుకుని నిలబడేట శ్రీకృష్ణుడు. అప్పుడు బలరాముడికి తెలుసు శ్రీకృష్ణుడే భగవంతుడని. అయినా ఆయన ఎంతో ప్రేమతో కృష్ణుడితో, తను రాజుగా ఉన్నా కృష్ణుడు ఏం చెప్తే అది ఆజ్ఞాపాలనగా చేసేవాట. అలాంటి బలరాముడికి నేను రాజుగా ఆపాదించాను,
రాజుని చేశాను అని చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో చూడండి. అందరూ శ్రీకృష్ణుడు భగవంతుడిగా కొలుస్తుంటే భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు మాత్రం ముందు జన్మలో రాముడు లక్ష్మణుడి సేవ చేసినందువల్ల లక్ష్మణుడి బలరాముడికి సేవ చేస్తూ ఆజ్ఞ పరిపాలించే ఒక పక్కన తమ్ముడిగా ఉండిపోయాడు. అది రుణం తీర్చుకోవడం అంటే. మొదట బ్రహ్మదేవుడు ప్రార్థించిన శ్రీకృష్ణులోను బలరాముల్లోను నిజాంశతో ఏకాత్మతే ఉన్నది. ఉభయుల మధ్య చిన్న పెద్ద తారతమ్యాల భావనలు అసలు మున్నెన్నడూ కలగలేదు. చెప్పాను కదా, ఆ ఎరుకలో ఎప్పుడు ఉండేవాడు బలరాముడు. ఆయన జ్ఞాని కదా. మరి సాక్షాత్తు లక్ష్మణుడే జన్మ తీసుకున్నప్పుడు ఆయన మహాజ్ఞాని, తెలిసి కృష్ణుడు భగవంతుడని. అందుకు వాళ్ళిద్దరూ ఒకే ఆత్మగా నిజాంశతో ఉండేవాట. నేను సముద్రం వద్ద భూభాగాన్ని అడిగి దానిపై ద్వారకను వసింపజేశాను. నేను నిజధామానికి వెళ్ళిన 7వ రోజున అది దానిని ముంచివేస్తుంది. ఈ ద్వారక కూడా ముంచివేయబడుతుంది అని చెప్పారు. ఉద్ధవా, నీకు హితం కలిగించే ఈ కథను చెప్తాను విను. నేను జగత్తును విడిచి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లోనే లోకులు దుష్టబుద్ధులవుతారు. అతిశయించిన అధర్మం ప్రబలుతుంది, లోకం అమంగళం అవుతుంది. ఆ అమంగళానికి కారణం సమూలంగా చెప్తాను విను. నేను ఎప్పటి వరకు ఈ సృష్టిలో ఉంటానో అప్పటి వరకు కలికి కన్నెత్తి చూసే ప్రజ్ఞ ఉండదు. అయితే నేను వెళ్ళిన వెంటనే అతడు కోపోద్రిక్తుడు అవుతాడు. కంట్రోల్లో ఉన్నాడు కలి. భగవంతుడు శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఎవరిని ఏమీ చేయలేడు. ఎందుకంటే అందరూ ఆయన పాదాలు పట్టుకుని ఉన్నారు. ఎప్పుడైతే ఆయన నిజధామానికి వెళ్ళిపోయాడో ఇక్కడ నువ్వు ఉండలేవు, కలి ప్రభావాన్ని నువ్వు భరించలేవు. కాబట్టి నువ్వు కూడా తొందరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. అందరినీ పిండారకానికి పంపించి కులనాశనానికి ఉద్యుక్తులైపోయాడు, అయిపోతుంది. నువ్వు కూడా వెళ్ళిపో, కానీ నువ్వు నిజధామానికి రావు. నువ్వు ఇక్కడే ఉండి భగవంతుణ్ణి ప్రార్థించు అని చెప్తున్నారు. అందుకే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఇల్లు వాకిలిపై ఆశ ఉంచుకోకు, స్నేహం మీద ఆశ ఉంచుకోకు, దేని మీద అభిమానాన్ని ఉంచుకోకు అని చెప్పారు. అప్పుడు స్నేహం ఎలా ఖండించబడుతుంది, అభిమానానికి దండన ఎలా కలుగుతుంది అని నీకు సంకటం అనిపిస్తే అది కూడా చెప్తాను విను. ఇది ఇప్పుడు ఉన్నట్టుండి అన్ని విడిచేయమంటే మన భావనలు అంత సులభం అండి. వాసనలు అనేవి ఎంతగా ఉంటాయి. ఇంటి మీద ఎంత ప్రేమ ఉంటుంది, భార్య మీద పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది, మిత్రుల మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఇవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళిపోని అంత ఈజీగా చెప్పాడు కృష్ణుడు. అయితే అది కృష్ణుడే చెప్తున్నాడు. నేను చెప్పినంత సులభం కాదని నాకు తెలుసు, కానీ నువ్వు ఎలా భావించాలో చూడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సర్వవ్యాపినైన నా స్వరూపంపై చిత్తం ఉంచి నిశ్చయంతో సావధానంతో ఆత్మస్వరూపం వద్దనే నిరంతరం ఉండాలి. నువ్వు ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో నాతోనే, నీకు నీ భార్య పిల్లల కన్నా, నీ ఇంటి కన్నా, నీ మిత్రుల కన్నా నేనే ఎక్కువ. నా దగ్గరే ఉండేవాడివి, నాకే సేవ చేసుకునేవాడివి. అలాగే నేను లేనప్పుడు కూడా నేను ఉన్నట్లుగా భావించి నీ ఆత్మలోనే నేను నిశ్చయంగా ఉన్నాను, నీ ఆత్మే నేను అనే భావనతో నువ్వు గనక ఉండగలిగితే అప్పుడు నేను నిరంతరం నీ దగ్గరే ఉంటాను అని చెప్తున్నారు. ఇది చాలా బ్రహ్మరహస్యం అండి. ఇది మనం కూడా తెలుసుకోవాల్సింది. నా స్వరూపం జ్ఞానకరమైనది. నా రూపాన్ని ధ్యానం చేసే జీవులు సజ్జనులు అవుతారు. అందువల్ల ఈ విధంగా ధ్యానం చేస్తే నీవు కూడా తద్రూపం అవుతావు. ఇప్పుడు వాసనా బలంతో మనం కర్మ వాసనలతో దుష్టబుద్ధి కూడా కర్మ వల్లే వస్తుంది. కిందటి జన్మలో పాపాలు చేస్తే ఈ జన్మలో కొన్ని దుష్టబుద్ధులు, కొన్ని వద్దన్నా ఉండే బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ మనం గనక భగవన్నామాన్ని పట్టుకుంటే ఆ మనోవాసనాలు క్షయించి దుష్టబుద్ధి అనేది పోయి సజ్జనులు అవుతాం. కాబట్టి ఎలాంటి వారైనా నామస్మరణ, భగవంతుడి యొక్క స్మరణని చేస్తే వాళ్ళలో ఉండే కర్మలు తొలగి వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు. అంటే సజ్జనులు, మంచి భావనలు కలిగిన వాళ్ళు అవుతారు. స్వరూప స్వామ్యంతో సమదృష్టి కలుగుతుంది. ఆ సమదృష్టితో నువ్వు సృష్టిలో తిరుగుతూ ఉండు. నివాస స్థలం గురించి నువ్వు మనసులో కూడా అనుకోకు, యోచన కూడా చెయ్యకు. ఇప్పుడు నేను వెళ్ళిపోయాక నువ్వు ఏ రకంగా జీవించాలి అనేది నేను చెప్తున్నాను. నువ్వు వెళ్ళిపో, నిరంతరం నన్నే. ఎక్కడ చూసినా, ఏ క్షేత్రంలో, ఏ గ్రామంలో, ఏ స్థలంలో ఉన్నా నువ్వు నన్నే నిరంతరం ధ్యానించు, నన్ను నిజధామానికి తీసుకెళ్ళి అని ఉద్ధవుడు అడిగి ఉన్నాడు. ఆత్మబోధ రూపంతో ఆ ఉపాయాన్ని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు. చూసారా, ఇలాంటి ఉపాయాలన్నీ చెప్పి అహంభావాన్ని వదలకపోతే ఏ ఉపాయము యుక్తి ప్రయుక్తులు చేసినా కూడా నిజధామంలో ప్రవేశం కలగదు.
ఏం చెప్తున్నారు? అన్ని వదిలేసాయి, నన్ను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండు, ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నన్నే నువ్వు ఆత్మస్థితి, నీ ఆత్మ ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది, అదే ఆత్మ నేను అని తెలుసుకో అని చెప్తూ, అన్నిటికీ మూలం అహంభావం, ఆ నేను అనే భేదభావం, ద్వైతాన్ని వదిలేయమంటున్నారు. ఇప్పుడు అహంభావాన్ని వదలకపోతే ఏ ఉపాయము యుక్తి ప్రయుక్తులకు చేసినా కూడా నిజధామంలో ప్రవేశం కలగదు. సాకారంగా నీవు దేనిని చూస్తావో అదంతా నాశవంతమైంది. ఈ గోష్ఠితో నీవు నిజబోధను నిశ్చయించుకో. ఇన్నాళ్ళు జీవితాన్ని అనుభవించాడు ఉద్ధవుడు, శ్రీకృష్ణుని లీలలన్నీ చూశాడు. అయినా శ్రీకృష్ణుడు దేనికి అంటకుండా సుఖాన్ని దుఃఖాన్ని ఒకలా చూసే ఆ స్థిత ప్రజ్ఞత్వ లక్షణాలన్నీ భగవంతుల్లో చూసావు ఇన్నాళ్ళు నువ్వు. ఇప్పుడు నువ్వు పరోక్షంగా నన్ను చూస్తున్నప్పుడు కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి ఇవన్నీ, ఈ గుణాలు అని చెప్తున్నారు. నీవు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. వారు విస్మృత నిండిపోయి మిథ్యాభేదాన్ని సత్యంగా, ఇంకా ఎప్పుడైతే నువ్వు సంసారం అనేది నీ దృష్టికి ఎంతవరకు వస్తుందో అదంతా పూర్తిగా మాయక వ్యవహారమే. నీవు నిజంగా ధైర్యాన్ని కూడగట్టుకుని మనసులో గట్టిగా అనుకో అని చెప్తున్నారు. ఏదైనా అండి మన సంకల్పంలో ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఇన్ని వింటున్నాం, 2 వాక్యాలైనా మన మనసులోకి ఎక్కి దృఢ సంకల్పంతో నేను ఇలా ఉండాలి అని అనుకుంటాను చూడండి, అలా మనసులో గట్టిగా అనుకో అని చెప్తున్నాడు కృష్ణుడు. అంతేకాదు వారు విస్మృతితో నిండిపోయి మిథ్యాభేదాన్ని సత్యంగా భావిస్తారు. భక్తి నువ్వు ఎలాంటి ప్రమాదంలో పడతావు అంటే అహంకారం వదలకపోతే, అహంకారాన్ని వదిలేయని చెప్పారు. అంటే చేస్తున్నది నేను, నా అన్ని భావనల్ని మనసులో పెట్టుకుని బాధపడ్డ ఇవన్నీ ఏవైతే మనోవాసనలు ఉన్నాయో అహంకారంతో వస్తాయి, నేననే భావనతో వస్తాయి కదా, దాన్ని వదిలేయాలి. వదలకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటో చెప్తున్నారు. వారు విస్మృతితో నిండిపోయి మిథ్యాభేదాన్ని సత్యంగా భావిస్తారు. భేద దృష్టి వల్ల కలిగిన ఆవేశంతో గుణదోషాలను ఎన్నుతూ ఉంటారు. అంతా భగవంతుడని ఎంతో మనస్సుతో పెట్టుకోగలిగితే మనకండి భేదభావం అనేది రాదు. ఎప్పుడు వస్తుంది? నేను నాది అన్నప్పుడు ద్వైతం ఉంది. భగవంతుడే నేను అనుకుంటే ద్వైతం సృష్టి వచ్చింది కదా. అలాంటిది మనం ఎంత, మనం నేను అనే ఒక భావనలో పూర్తిగా మునిగిపోయి ఉన్నప్పుడు, ఈ సంసార చింతనలో నాది అని ఉన్నప్పుడు చెడ్డ ఆలోచనలు, చెడు ఇదే గుణదోషాలను ఎన్నడమే వస్తుంది కదా. అసలు భేదమే లేనప్పుడు శుద్ధమైన వస్తువుల మీద గుణదోషాలని ఎన్నటికీ అవకాశమే లేదు. భేదమే చెడుని చేస్తుంది. భేదభావం వల్లే మనకి అన్ని నష్టాలు కలుగుతాయండి. కానీ ఆ భేదభావాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే, ద్వైతం ఉన్నన్నాళ్ళు భేదభావం అనేది ఉంటుంది. సృష్టి యొక్క స్వభావమే భేదభావం. ఈ భేదభావం గురించి మనం చక్కగా మంచి విషయాలు కొన్ని తెలుసుకుందాం. తెలుసుకుని మనం ఎలా పోగొట్టుకోవాలో కొన్ని తెలుసుకుంటే విషయాలు కొంత భావ సంస్కరణ అంటారే, అది జరుగుతుంది. మనం చెప్తున్నా కదా, ఇప్పుడు పెద్ద పెద్ద మహాత్ములు మామూలుగా ఎంతో జ్ఞాన పండితులు ఉంటారు, వాళ్ళందరూ అండి సూక్ష్మంగా చెప్పలేరు. ఇప్పుడు గ్రంథాలు రాస్తారు, కఠినమైన పదాలతో రాస్తారట. పిల్లిని మార్జాలం అని, మార్జాలం పిల్లి అంటారు. అంటే ఆ కఠినమైన పదాల్లో చెప్పినది మళ్ళీ సులభమైన పదంలో కూడా అదే అర్థం వస్తుంది. కాబట్టి మనం సులభంగా ఎలా తెలుసుకోవాలో అది తెలుసుకుందాం. ఎందుకు? ద్వైతం వల్లే భేదభావన వల్ల గుణదోషాలని ఎన్నుతాము. కానీ ఈ ప్రకృతిలో గుణదోషాలను ఎన్నబడేంత చెడు లేదు. పైగా ఏది చేసినా అది భగవంతుడి సృష్టి. ఆయన ఎంతో మేధస్సుతో, అలాంటి మేధస్సుని ఈ మేధస్సుతో ఊహలో కూడా మనం ఊహించలేము. అలాంటిదిట భగవంతుడి మేధస్సు. కాబట్టి మనకిచ్చిన ఈ చిన్న మేధస్సులో కూడా భగవంతుడు కొన్ని టిప్స్ ద్వారా మనకి నేర్పుతాడు. ఇప్పుడు ఆత్మజ్ఞానం గురించి ఏ రకంగా చెప్తున్నారో, భేదభావం గురించి, ద్వైతం గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇది చాలా శ్రద్ధగా వినండి. అసలు ద్వైతం వల్ల భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం మనం. భగవంతుని తెలుసుకున్న రోజు ఏకత్వ భావం వచ్చేస్తుంది. ఆత్మస్వరూపంగా అందరిలో ఉన్న భావాన్ని మన అనుభవంలోకి తీసుకోగలం. అదే ఆత్మజ్ఞానం. అది తెలుసుకోవడానికి కొన్ని నీవు ప్రకృతికి నిలువుటద్దానివి, పరికించు, శోధించు, నీవే ప్రకృతివి. ద్వైతం అనగానే ప్రకృతే మనిషిలో ఆత్మస్వరూపంతో ఒక్కొక్కళ్ళలో భేదభావం, రూపాలు వేరు, మా చేతలు వేరు,
కర్మలు వేరు, కానీ ఆత్మ ఒకటే. భగవదంశ అన్నిట్లో పిపీలకాది పర్యంతంలో ఉంది కాబట్టి ఆ ఆత్మ ఏకత్వం. మిగతా ఇవన్నీ మనకి భిన్న భావాలు, భేద భావాలు కనిపిస్తున్నాయి. నెమ్మదిగా చెప్పండి. ద్వంద్వాల ఇటుకతో పేర్చిన ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా ఏ కార్యమైనా సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ద్వైతంలో ఉన్నప్పుడు మనం భేదభావం అనేది ఉంటుంది. అయితే మనం ఎలా దాన్ని పోగొట్టుకోవాలో చెప్తున్నాను వినండి. దుఃఖాన్ని కలిగిస్తుంది కదా అని ఆ వస్తువు నుండి ఆ పని నుండి దూరంగా పరిగెత్తరాదు. చాలా మంది చేసేది ఏమిటి, ఈ మొక్కుబళ్ళు అవన్నీ కూడా వాట్లకే. ఏమిటంటే సుఖంగా ఉండాలి, బాధపడకూడదు అంటే మొక్కులు మొక్కేస్తాం. కానీ ఇందులో ఉన్న చిన్న ఇది తెలుసుకోండి. దుఃఖాన్ని కలిగిస్తుంది కదా అని ఆ వస్తువు నుండి ఆ పని నుండి దూరంగా పరిగెత్తరాదు. దుఃఖానికి దూరం అవుతూ సుఖానికి దగ్గరయ్యేలా పనిచేసే నైపుణ్యాన్ని సంపాదించాలి. ప్రకృతిలో ఉండే ప్రతి లక్షణానికి దేని అవసరం కారణం దానికి ఉంది. భగవంతుడు ఎందుకు ఇచ్చాడో మనకి ఒక సమస్యని ఇచ్చాడు, దాన్ని దాటేయాలి అనుకోకూడదు. మొక్కులు మొక్కేసి ఇంకా దాని గురించి పట్టించుకోకుండా ఉండడం కాదు. దాని పరిష్కారం ఏమిటి? చదివితే విద్య వస్తుంది, చదవకుండా దేవుడికి కొలిస్తే విద్య రాదు కదా. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారాన్ని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు మన మనసుకు బాహ్య విషయాలపై పరుగులు తీసే లక్షణం ఉంది. పుట్టినప్పటి నుంచి పెరిగే కొద్దీ బాహ్య విషయాల మీద మనకి, అంటే అది ఇంద్రియాలు ఇచ్చాడు, ఆ ఆకర్షణ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ స్వభావం మనకు ప్రకృతి ప్రసాదించిందంటే ఆ స్వభావ అవసరం మనకు ఉండి తీరాలి. ప్రపంచం ఇంత వైవిధ్యంగా ఇంత గొప్పగా నడుస్తుందంటే ఆయా స్వభావాల వల్లే. ఈ స్వభావాలను పెట్టింది కూడా ఆయనే, లేకపోతే ఆ లక్షణాన్ని ప్రకృతి మనకి ఇచ్చి ఉండేది కాదు. ప్రకృతిని పరిశీలిస్తేటండి, అడవులు, మామూలుగా ఈ స్వభావాలు, మనుషులు, ఇవన్నీ మనం పరిశీలిస్తుంటేనే మనకి ఎంతో నాలెడ్జ్ తెలుస్తుంది. అంటే ఓహో ఈ విషయం ఇందుకు ఇలా జరుగుతుంది అనేది మనకి బాగా అర్థమవుతుంది అనమాట. మనం అంత లోతుల్లోకి వెళ్ళాం, పైన చూస్తూ ఉంటాం. కానీ ద్వంద్వాలతో నిండి ఉండే ఈ ప్రపంచం నుండి మన మనస్సు ఆనందంతో పాటు అంతులేని దుఃఖాన్ని కూడా మోసుకొస్తుంది. చూడండి, పుట్టడం అంటేనే పుట్టడం ఆనందమే, కానీ ఆ ప్రసవ వేదన ఆ తల్లికి ఎంత బాధ అయ్యాక తర్వాత ఆ పసిపాపను చూసి అమితమైన ఆనందాన్ని పొందుతుంది. అలౌకికమైన ఆనందం వస్తుంది పసిపాపను చూసినప్పుడు. కానీ మరి ముందు కష్టపడాలి కదా, ప్రసవ వేదన తప్పదు కదా. అదే రకంగా దుఃఖాన్ని కూడా వస్తుంది. ఈ కారణం వల్ల మనస్సును కట్టుపడేసి అది కలిగించే ఆనందాన్ని కూడా కోల్పోరాదు. అబ్బో ఈ నొప్పులు అవన్నీ ఎవరు పడతారు, నాకు అసలు వద్దే వద్దు ఈ గర్భం అనుకుంటే ఆ పసిపాప నాది అనే ఆ పసిపాప అలౌకికమైన అద్భుతమైన ఆ నిర్మాణం, ఆ భగవంతుడి యొక్క ప్రతీకైన ఆ పసిపాపను మనం చూడగలమండి. అది మనది, నాది అనే భావన వచ్చేంతగా ఆనందపడతాం. ఎందుకు? కష్టపడితేనే ప్రతిఫలం కూడా అలా ఉంటుంది. కాబట్టి అది కలిగించే ఆనందాన్ని కూడా కోల్పోరాదు. మనస్సుకు బాహ్య ప్రపంచంలో విహరించి కేవలం ఆనందాన్ని మాత్రమే ఆస్వాదించగల నైపుణ్యం అందజేయాలి. అప్రయత్నంగా దృష్టి బాహ్య ప్రపంచం వైపు లాగబడుతున్నదంటే దైవం బయట కూడా సమానంగా ఉన్నాడని రుజువు అవుతున్నది. చూసారా, ఇది మహాత్ములు తపస్సులు చేస్తారట కదండి. వాళ్ళు చేసి అంతర్గతంగా భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలుసుకుంటారు. నిరాకార స్వరూపుడు అని బయటకు వచ్చాక ఈ ప్రపంచం అప్పుడు వాళ్ళు తుచ్చం అనుకోరు. ముందు ప్రపంచం మిథ్య అనుకుని తపస్సుకు పెడతారట. తపస్సు చేసి 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 భగవతత్వాన్ని ఎవరైతే నిజంగా తెలుసుకున్నారో అది ఒక దివ్య తేజస్సు, అది ఒక నిరాకారం అని ఏదైతే మనం అనుకుంటున్నామో అలాంటి స్థితికి చేరిన వాళ్ళు, అంతలో భగవంతుడిని చూసిన వాళ్ళు మళ్ళీ ప్రపంచానికి వచ్చి ఆ దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తారు. అప్పుడు ప్రపంచం మిథ్య అనుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రపంచం కూడా భగవంతుడే, భగవంతుడు సృష్టించిందని కూడా అనుకోకూడదు. అక్కడ భగవంతుడు తానే సృష్టి అయినాడు. అంత జ్ఞానం వచ్చాక ఇంక ఎక్కడ చూస్తే వాళ్ళకి భేదభావం ఉంటుందండి? ఆనందం. ప్రపంచం మిథ్య అనుకోవడం కూడా ఒక రకంగా భేదభావమే.
ఎప్పుడు ప్రపంచం మిథ్య అనుకుంటాం వైరాగ్యం కోసం, అంటే ఆ వాసనలతో లోబడిపోకుండా ఉండడం కోసం. ఈ ప్రపంచమే శాశ్వతం, ఇంకా ఏదీ లేదు అని భగవంతుని కూడా మర్చిపోయేంత మనస్సు గారడీ చేస్తుందే మాయ. అది తప్పించుకోవడం కోసం మిథ్య అనుకుంటున్నాం. కానీ ఏది మిథ్య అనుకుంటున్నామో అది కూడా భగవంతుడి లోనిదే అని తెలిసినప్పుడు ఆ మిథ్యను కూడా భగవంతుడిగా చూసి ఆనందించగలం. ద్వైతంలో నుంచి అద్వైతానికి వెళ్ళడం అంటే అది. ఈ రకంగా బాహ్య ప్రపంచం వైపు లాగబడుతున్నదంటే దైవం బయట కూడా సమానంగా ఉన్నాడని రుజువు అవుతుంది. విహంగాన్ని వివిధ విధాలుగా విహరించని విధాత ఉనికిని విస్తృతంగా కనుగొనని చెప్తున్నారు. ఈ మహాత్ములు చెప్పేది ఏమిటంటే, నువ్వు నీకు భగవంతుడు నీకు ప్రాప్తి చేసిన ఏదైనా అనుభవించు, ఆనందించు. నీకు ఇచ్చిన ఆ సంపదని గాని, నీకు ఇచ్చిన మనోబుద్ధిని గాని, అంటే విద్యలు కూడా ఇస్తాడు, ప్రసాదిస్తాడు ఆయన. ఒకళ్ళకి సంగీతం ఇస్తాడు, ఒకళ్ళకి కవిత్వం ఇస్తాడు, ఇంకొకళ్ళకి ఇంకొక విద్య ఇస్తాడు. ఇవన్నీ ఆయన చిత్రకళ. ఈ రకంగా అన్ని విద్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్పతనాన్ని ఇస్తాడు. ఒక్కొక్కళ్ళకి సంపదిస్తాడు, ఒక్కొక్కళ్ళకి మంచి బుద్ధిని ఇస్తాడు. ఇలా రకరకాల వైవిధ్యాలతో ఇచ్చిన మనం ఏమనుకోవాలి, ఇదంతా కూడా మనోహంగాన్ని ఏమైనా భగవంతుడు అన్నిటినీ ఆనందంగా, ఓహో నాకు ఇది ఇచ్చావా స్వామి, నేను దీంతో ఆనందపడతాను, అలాగ భావించగలగాలన్నమాట. మనం వివిధ విధాలుగా విహరించని విధాత ఉనికిని విస్తృతంగా కనుగొనని ఈ విశాల సృష్టిని నిరూటద్దంగా చేసుకుని నీ ప్రతిరూపాన్ని చూసుకో. అది విశాల సృష్టిని మనం విశాల భావంతో చూడగలిగితే అండి, మనం చక్కగా ఒక ద్రష్టలాగా, అంటే నుంచుని మనం ఈ విహంగాన్ని, ఈ ప్రపంచం యొక్క సృష్టినంతా ఆనందంతో తిలకించగలం. అది మంచైనా చెడైనా. మీకు ఎన్నోసార్లు ఉదాహరణ ఒకటే ఉంటుంది, బురదలో తామర పువ్వు. బురదలోకి పెడతాం, ఆ తామర పువ్వుని తీసుకుని అసహించుకునే బురదలోకి కూడా పెడతాం. ఎందుకు? తామర పువ్వు కోసం. రెండు అవసరమే కదా. కాబట్టి ఆ రకంగా భావనలు కలిగి విధాత యొక్క ఈ సృష్టి నైపుణ్యాన్ని మంచి చెడుతో సమానంగా చూడగలగాలి. నీ మనసు లోకమంతా తిరగని దానికి కుశాగ్ర బుద్ధిని జత చెయ్యి. అది మనోభావాల్లో సుఖాన్ని మాత్రమే కావాలి, ఆనందంగానే ఉండాలి అనుకుంటూ నీ మనసును కుంచించి విశాల భావాలను వదిలేసి గనక నువ్వు ఉంటే, నువ్వు ఒక లౌకికమైన ఒక ధ్యాసలో మంచి అని నీ దృష్టిలో ఏది మంచో దాన్నే అనుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఇది అంతా గమనించలేవు. కాబట్టి ఏం చేయాలి, నీ మనసులో లోకమంతా తిరగని దానికి కుశాగ్ర బుద్ధిని జత చెయ్యి. అంటే జ్ఞానాన్ని, కుశాగ్ర బుద్ధి, సూక్ష్మంగా గ్రహించాలి ప్రతి విషయాన్ని. అదే ఏది ప్రతి విషయం సూక్ష్మంగా గ్రహించడం అంటే బురదంటాశయం, మనకి తామర కావాలి. అప్పుడు ఏం చేయాలి, కుశాగ్ర బుద్ధితో బురదలో దిగి తామర తీసుకుని ఆ బురదని కడుక్కోవాలి. దుఃఖం వస్తుంది, ఆ దుఃఖంలోనే సమస్యలోనే పరిష్కారం ఉంటుంది తప్పకుండా అది. కాబట్టి ఆ దుఃఖంలో నుంచి మనం ప్రయత్నం చేసి మనకు సాగ్ర బుద్ధితో దుఃఖాన్ని తీసేసి ఆనందాన్ని పొందగలగాలి. నీ మనసును లోకమంతా తిరగని దానికి కుశాగ్ర బుద్ధి చేత చేయి. మస్తిష్కానికి మరింత శక్తినివ్వు. అది చూసారా, గుడ్డెత్తి మాలోకంలో ఎవడో ఏదో చెడు పని చేస్తుంది, మనం కూడా వెళ్ళిపోవడం కాదు. మన ఆలోచనతో మనం ఏది మంచి అనేది చేయాలి. గొర్రెల మందలాగా ఉండకూడదండి. ప్రతి దాన్ని మన తెలివితేటలతో, అంటే ఈ మూఢాచారాలు అవన్నీ ఉంటాయి చూడండి. ఒకడు వాడి బుద్ధితో ఏదో సొంతంగా ఒకడు చెప్పి ఇది పెద్దలు చెప్పారంటాడు, అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ దాన్ని ఫాలో అయిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనివల్ల మనకి లాభం ఏమిటి, అసలు భగవంతుడు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచన గనక ఇప్పుడు అదే చెప్తున్నది. కుశాగ్ర బుద్ధితో ఆలోచిస్తే ప్రతి దానిలో మనకి ఇంకొంచెం ఉన్నతమైన స్థితి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది వస్తుంది. నీ దర్శనం నీకే లభిస్తుంది. మన మనసు అనే అల్లరి పిల్లవాడిని కాళ్ళు చేతులు కట్టి కూర్చోబెట్టకూడదు. స్వేచ్ఛగా పరుగులు తీస్తే ఆపకూడదు. రోటికి బంధించరాదు. పిల్లవాడు చేసే పనిని మాన్పించకుండా, వాడు చేసే ఏ పని దుఃఖం కలగజేయకుండా కేవలం సంతోషం కలిగేలా జాగ్రత్త పడాలి. చిన్నప్పుడు చేసేటప్పుడు ఏం చేస్తాం, వాడిని స్వేచ్ఛగా వెడుతున్నట్టే పంపిస్తూ ప్రమాదం దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కకి తప్పిస్తూ ఉంటాం. ఆ తర్వాత వాడికే తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అని. అలా చేయాలి. కానీ
ఇది కరెక్ట్ కాదు అని స్ట్రిక్ట్ గా చేయకూడదు. కేవలం సంతోషం కలిగేలా జాగ్రత్త పడాలి. మన దగ్గర ఉండే కుక్క కరిచే లక్షణం ఉంటుంది. అది అందరినీ కరుస్తుంది అనుకోండి కుక్క, దాన్ని చంపేస్తామా? చంపేయం. దాన్ని గొలిసేసి కడతాం. కట్టి రాత్రి కూడా విడుస్తాం. దొంగలు వస్తే పట్టుకుంటుంది, కరుస్తుంది. అది మనకు కావాల్సింది. కానీ చిచ్చి ఇది అస్తమాటలు అందరినీ కరుస్తుందని చంపేసాం అనుకోండి, దాని ప్రయోజనం మనకు ఉండదు. అలాగే ఈ జగత్తు మిథ్య ముక్కు మూసుకుని అడవులకు వెళ్ళిపోతే వచ్చేది ఎప్పుడు వస్తుంది? ఉంటూ ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏ రకంగా మనం భగవంతుడిని ప్రార్థన చేయాలి, అన్నిట్లో భగవంతుడిని ఎలా చూడాలి, అసలు ఈయన యొక్క తత్వం ఏమిటి, ఈయన ఇంత అమోఘమైన సృష్టిని సృష్టించాడు కదా అని తెలుసుకోవాలట. ఆనందం అనే ద్వంద్వత్వం సృష్టికి పునాది. మనం చేయవలసిందల్లా కుక్కను మచ్చిక చేసుకుని మనని కరవనట్లు జాగ్రత్త తీసుకుని దాని కరిచే లక్షణాన్ని, అంటే మనలో చెడు వాసనలు రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు భగవంతుడి యొక్క ప్రజ్ఞని మనం చూడాలి మనోనేత్రంతో, కుశాగ్ర బుద్ధితో. అలా చూడగలిగితే అప్పుడు నీ బుద్ధి అహంకారం అనేది కరవదు. ఎవరిని ఏం చేస్తుంది? అది కాపలా కాస్తుంది. అంటే అహం మనస్సుని మనస్సు ఆడే మాయకి కాపలాగా ఉంటుంది అనమాట. ద్వంద్వాల మధ్య జ్ఞానవారధిని నిర్మించాలి. మనం ద్వంద్వంలో ఉన్నాం. భిన్నత్వం నుంచి ఏకత్వానికి వెళ్ళాలి ఎప్పటికైనా. ఆ వెళ్ళాలంటే ఈ రెండిట్లకి వారధి కట్టాలి. ఆ వారధి ఏమిటి? బాహ్యంలో కూడా ఇంద్రియాలు వెళ్ళినప్పుడు ప్రతి దాంట్లో భగవంతుని చూపించు, ఎలాగో మనకు వివరంగా చెప్తున్నారు. ద్వంద్వత్వం సృష్టికి పునాది. ప్రతి కార్యానికి ఆధారం ద్వంద్వత్వమే. మంచి చెడు, నాయకుడు ప్రతి నాయకుడు. అసలు మంచి వాల్యూ ఎప్పుడు తెలుస్తుందండి? చెడు ఉన్నప్పుడు. చెడే లేకపోతే మంచికి గుర్తింపు ఉండదు. అసలు అప్పుడు ద్వైతమే ఉండదు. గుణదోషాలు ఎన్నకని చెప్తున్నామే, అది అద్వైతం. ద్వైతమే ఉండదు. అది గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమిటంటే మంచి చెడు, నాయకుడు ప్రతి నాయకుడు, పగలు రాత్రి, ఆరోగ్యం అనారోగ్యం, పేదరికం ఐశ్వర్యం, ఇవి ఎన్నెన్నో. ఇది తప్పించలేని ప్రకృతి సహజ స్వభావం. ద్వైతమే సృష్టికి పునాది. కాబట్టి ఈ ద్వైతంలో ఇవన్నీ తప్పవు. అయితే మనం చేయాల్సిన పని ఏమిటి? ఆనందం అనే చిత్రానికి అద్దిన రంగు విషాదం. అప్పుడప్పుడు దుఃఖం స్పర్శ కలిగితేనే సుఖం మరింత ఎక్కువగా రుచిస్తుంది. మనకి మీరు మన జీవితంలో గమనించారో లేదో, దుఃఖం కన్నా సుఖమే ఎక్కువ ఉంటుంది. దుఃఖం అప్పుడప్పుడు కనిపిస్తుంది మనకి, సుఖం నిరంతరం ఉంటుంది. అది మనం గ్రహించం. అది నిజంగా గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. కలిగితే సుఖం మరింత ఎక్కువగా రుచిస్తుంది. విత్తనాన్ని చేతిలో పట్టు కూర్చుంటే ఎన్ని రోజులైనా మొలకెత్తుతుందా? గోదాములో దాచి భద్రంగా ఉంచితే మొక్క అవుతుందా? నేల లోపల చీకటిలో పాతి పెట్టినప్పుడే అప్పుడు మొక్కగా రూపుదిద్దుకునేది. అంటే చీకట్లో పెట్టాలి, లోపల ఆ భూమిలోకి పాతేసి దాన్ని సమాధి చేసేస్తే ఎలాగా అని ఆ విత్తనం మీద ప్రేమ పెట్టి కూర్చుంటే అది మొక్క అవుతుందా? అవ్వదు. కాబట్టి కష్టం తర్వాతే సుఖం వస్తుంది అని చెప్పడానికి. కాబట్టి పుట్టడానికి పెరగడానికి రెండిట్లకి కూడా చీకటి అవసరమే. వేసవి నాకు వద్దు, వర్షాకాలమే కావాలంటే కుదురుతుందా? వేసవి ఉన్నప్పుడే ఆ నీరు ఆవిరై మేఘాలుగా చేరి వాయువుతో మళ్ళీ ఆ మేఘాలు కలిసి నీరుగా వర్షంగా మళ్ళీ కిందకి జలం వస్తుంది. కాబట్టి వేసవి కాలం కావాలి, వర్ష ఋతువు కావాలి. కన్నీటి చుక్కతో మాత్రమే చిరునవ్వు సాధ్యమవుతుంది. అర్థం మనం ఎన్నో చెప్పుకోవచ్చు దానికి. ఆకలి వేస్తేనే అన్నం యొక్క రుచి తెలుస్తుందండి. లేకపోతే వంట ఎంత బ్రహ్మాండంగా చేయని ఆకలి లేనప్పుడు దాని రుచి తెలుస్తుందా అండి? వంట చాలా బాగా చేస్తారు, కానీ తినడానికి ఆకలి ఉండాలి. అది భగవంతుడి సూత్రం. ఆకలి ఉంటే వంట రుచి తెలుస్తుంది. ఎంత అద్భుతమైన వంట అయినా ఆకలిగా ఉన్నప్పుడు తెలిసే రుచి వేరు. కాబట్టి వేసవితో మాత్రం వర్షం సాధ్యం. మీ అబ్బాయికి తాళం పట్టుకురారా అంటే తాళం చెవి పట్టుకురావాలి. ఒట్టి తాళం గప్ప పట్టుకొస్తే ఉపయోగం ఉంటుందా అండి? దాన్ని వేయడానికి దాని ప్రయోజనం ఉంటుందా? ఉండదు. దానికి చెవి ఉండాలి. అంటే ఆ తాళం వెయ్యాలి అంటే చెవి ఎంత అవసరమో, సుఖం ఆనందాన్ని మనం అనుభూతి చెందాలి అంటే దాని పక్కన చిన్న దుఃఖం కూడా అంత అవసరం. ఆ తాళం చెవి ఉంటేనే కప్పకి విలువ. చిరునవ్వని తాళం తెరిచే తాళపు చెవి కన్నీరు. ఒకటి లేక మరొకటి అసంపూర్ణం. పుట్టుకకు పునాది మరణం. నెమ్మదిగా చెప్పాలి.
పుట్టుకకు పునాది మరణం, సూర్యోదయానికి మూలం సూర్యాస్తమయం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. పుట్టుకకు పునాది మరణం, సూర్యోదయానికి మూలం సూర్యాస్తమయం, వీటన్నిటికీ అంత సంబంధం ఉంది. ఆ రహస్యం తెలియక పేదరికం ఎందుకు, రోగాలు ఎందుకు, బాధలు ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటాం. అవయవాలకు తోబుట్టువులుగా వ్యాధులు కూడా పుట్టాయి. ఇప్పుడు అవయవాలన్నీ ఉన్నాయండి మనిషికి, అసలు వ్యాధే లేకుండా ఎవరైనా ఉంటారా? వ్యాధి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? చేతికి గాయం అవుతుంది, కళ్ళకి కలకలకి వస్తుంది, పన్ను పోటు పెడుతుంది, చెవి నుండి చీము కారుతుంది, ముక్కుకి జలుబు చేస్తుంది. జబ్బు పడ్డని ఒక్క అవయం చూపించండి. కడుపుకి అజీర్ణం, నడుముకి నొప్పి, చర్మానికి దొరుదులు దద్దిల్లు, ఎన్నని చెప్పాలి. ప్రాణం లేని ఉసులు కూడా మినహాయింపు లేదు. ఇనుము రాగు వంటివి తుప్పు పడతాయి. ఆరోగ్యం ఉన్నంతకాలం అనారోగ్యము ఉంది. చూసారా? ప్రాణం లేని వాటికే రాగి, ఇనుము ఇలాంటి వాటికి కూడా తుప్పు పడతాయి. ఆరోగ్యం ఉన్నంతకాలం అనారోగ్యం కూడా ఉంటుంది. ఇది మూల సూత్రం. అందుకే లా ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క సూత్రాలు తెలుసుకుంటే ఇవన్నీ నేచురల్. భగవంతుని దీనికోసం మనం మొక్కులు మొక్కేసుకుని నా బాధ తీర్చి తండ్రి అని కోరుకోక్కర్లేదు. ఆ జ్ఞానం మనకు ఉంటే ఏమిటంటే, బాడీ అన్నాక రోగాలు వస్తాయి. దాని పరిష్కారం కూడా మన చేతిలోనే ఉంది. మనం పచ్చని తీసుకుంటే రోగం తగ్గుతుంది, అంతే కదా. ప్రతిదానికి అలా ఉన్నాయి. కాబట్టి అన్ని మనం దాటేయాలని చూడకూడదు. ఈ యొక్క జ్ఞానాన్ని గనక మనం ఈ ప్రపంచంలో వాడుకుంటే కుశాగ్ర బుద్ధితో భగవంతుణ్ణి కూడా మనం ప్రతి దాంట్లో చూడగలం, కష్టంలో సుఖంలో కూడా అని చెప్తున్నారు. ఇప్పుడు ఫోటో తీస్తామండి, ఫోటో తీసినప్పుడు వెలుగులో తీస్తాం, కానీ కడిగినప్పుడు దాన్ని చీకట్లోనే కడగాలి కదా. అది అప్పుడే ఆ ఫోటో వస్తుంది. చీకటి గదిలో డెవలప్ చేస్తారు. ప్రశ్నకు జవాబుకు మధ్యన గురువు ఉంటాడు. మనం తెలుసుకోవాలి అంటే ఏ విషయానికైనా చిన్నప్పటి నుంచి కూడా, చదువు దగ్గర నుంచి ఆధ్యాత్మిక విషయాల వరకు గురువు చాలా అవసరం. వ్యాధికి ఆరోగ్యానికి నడుమ వైద్యుడు ఉంటాడు, అంతే కదా. మరి ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు రోగం వస్తుంది. భగవంతుడు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాట, తక్కువ దుఃఖాన్ని ఇచ్చాడు. ఆ దుఃఖం విలువ అందుకే తెలుసుకోవాలి మనం. ఆ దుఃఖం ఇచ్చినప్పుడు ఆరోగ్యం యొక్క విలువ బాగా తెలుస్తుంది. వైద్యుని కూడా ఇచ్చాడు, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోగలిగే, రోగాన్ని పోగొట్టే వైద్యుని ఇచ్చాడు. గురువుని ఇచ్చాడు. జ్ఞానం, కుశాగ్ర బుద్ధితో ప్రపంచాన్నంతా భగవత్ స్వరూపంగా చూడగలిగే శక్తినిచ్చే గురువుని కూడా ఇస్తున్నాడు. కన్నీటిని చిరునవ్వుకి మధ్యన దేవుడు లభ్యమవుతాడు. జీవన క్రమంలో పరస్పర వైరుధ్యాల మధ్యన సేతువుని నిర్మించడమే ఆధ్యాత్మికత. జీవన క్రమంలో పరస్పర వైరుధ్యాల మధ్యన సేతువుని నిర్మించడమే ఆధ్యాత్మికత. అంటే ఇలాంటి ద్వంద్వాలని మనం తప్పకుండా తెలుసుకోవాలండి. ఇప్పుడు మృత్యు అంటే అందరం భయపడతాం, గడగడ వణికిపోతాం. సరే, మనకు మృత్యు అంటే ఇష్టం లేదు, భగవంతుడు అసలు మృత్యువే లేకుండా చేశాడు అనుకోండి. జనాలు పెరిగిపోతూ ఉంటారు. ఆ పెరగడానికి ఇంకా అంతు ఉండదు. అప్పుడు ఈ భూమిలో ఈ స్థలం సముద్రం కన్నా తక్కువ ఉంటుంది భూభాగం, మనుషులు నివసించే స్థలం. అలాంటి స్థలంలో ఇలా పెరిగిపోతూ ఇప్పటికే అపార్ట్మెంట్స్ ఒకదానిపైన ఒకటి కట్టుకుని బతుకుతున్నాం. అలాంటిది ఈ మరణం అనేది లేకపోతే మనం ఎలా ఉంటామో ఒక్కసారి ఊహించండి. పిన్ ఏమిటంటారు, సూది మన మోపేంత స్థలం కూడా ఉండదు, జనం పెరిగిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇది పక్కకి పెట్టండి. 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు బతికితే వాడి మనవాడు, ముని మనవాడు, వీళ్ళందరినీ వాడికి ఆ సమయంలో రోత పుడుతుంది జీవితం అంటేనే. 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు బతికేవాడికి వాళ్ళ కళ్ళ ముందే తన పిల్లలు, తనమలను ఏముందండి, వైవిధ్యం ఏముంది అందులో? అప్పుడు ఏమవుతుంది? ఎక్కడా కూడా మనస్సుకి శాంతి అన్నది కానీ, మనిషికి ఏమిటంటారు, వాళ్ళ స్థితి కానీ తెలియని డేంజరస్ పరిస్థితి వస్తుంది. అది మనం చాలా తప్పకుండా ఈ బ్రహ్మాండ నిర్మాణాత్మక వినాశకర శక్తిలో మేలు కలయక. చూసారా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వినాశనం లేకపోతే సృష్టి లేదు, సృష్టి లేకపోతే వినాశనం లేదు. ఇవి అనుబంధంగా ఉండేవి, మంచి చెడు ఇవన్నీ కూడా. ఇవి మనం తెలుసుకోవాలండి. జగత్తులో సృష్టి మాత్రమే జరుగుతుందని అనుకుంటే పెద్ద పొరపాటు. సంహారం కూడా ప్రధాన ప్రక్రియ.
అనంత కోటి జీవజాలం సృష్టించబడుతున్నప్పటికీ వాటి నాశనం కూడా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే సునామీలు వచ్చినా, బస్సులు లోయల్లోంచి పడిపోయినా, ఏమిటి స్వామి నీ ఉద్దేశం, మంచి వాళ్ళని ఎలాగ చంపేస్తావు, చెడ్డవాడు ఒకడు ఉంటే మంచి వాళ్ళని అందరినీ చంపేస్తావా? ఇలాంటి ప్రశ్నలు మనం భగవంతుడిని అడగకూడదు. ఎందుకంటే ఆయన మేధస్సు ముందు మనం ఎందుకు పనికిరాం. ఆయనకి ప్రతి దానికి ఆయనకి ఒక లక్షణం ఉంటుంది. ఆయన ఏదో ఆ చేయాలనుకుంటున్నారు. మనకి ఆ భావనలు మనకి తెలియవు. మనం చేయవలసినది వల్ల మన సహాధ్యాయులైన ఆత్మస్వరూపమైన వాళ్ళందరిలో భగవంతుని చూస్తూ మనం సంయమనం పాటించుకుంటూ ప్రేమతో అందరినీ ఆదరించగలిగే బుద్ధిని మనకి ఇచ్చాడు దేవుడు. అది మనం చేయాలి తప్ప వితర్కాలతో వాదనలతో ఏమిటి ఇలా జరుగుతోంది, ఈ సునామీలు ఏమిటి, భూకంపాలు ఏమిటి, ఇలాగన్నీ కూడా మనం ప్రకృతి వైపరీత్యాలని ఎందుకు అని అడగకూడదుట. ఎందుకంటే ఆయన అన్ని చూసుకుంటున్నాడు. ఆయన సుఖ సంపదతో తులతొగుతున్న రోజుల్లో ఎంత పుణ్యం చేశామని, ఇంత సౌభాగ్యం ఇచ్చావు తండ్రి అని దేవుణ్ణి తలుచుకుని కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నామా? ఎక్కడో ఉంటారు మహాత్ములు, చెప్పేవాళ్ళు కాదని కాదు, కానీ అలాగే కృతజ్ఞతలు చెప్తే మన జీవితం కాదే, ఇంకో 10 జన్మలు ఎత్తినా సరిపోదుట భగవంతుడు ఇచ్చిన ఆనందాలని. మనకి ప్రకృతి ఉత్పాతాలు జరిగితే మాత్రం గొంతు చించుకొని గోల చేస్తాం. నందనంలా శోభించే సృష్టిలోని సొగసులు చూసినప్పుడు కానీ, ప్రకృతి అందించే సత్ఫలితాలు పొందినప్పుడు కానీ పరమేశ్వరుని మెచ్చుకున్నామా? బాల్యంలో విచారం లవలేశమైనా లేకుండా హాయిగా గడిపాం. బాల్యం అంతా తల్లిదండ్రులు చూసుకుంటారు, ఏది కావాలంటే అది ఇస్తారు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని స్వామి నాకు అలాంటి తల్లిదండ్రులను ఇచ్చావు, నాకు అంత మంచి జీవితాన్ని ఇచ్చావు అని ఎప్పుడైనా అనుకున్నామండి? అబ్బే, అసలు గుర్తే చేసుకోం. ఏదో మధుర జ్ఞాపకాలుగా పెట్టుకుంటాం, కానీ అది భగవంతుడు ఇచ్చాడన్న ప్రజ్ఞ కూడా ఉండదు మనకి. కానీ అదే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, నాకెన్ని కష్టాలు ఇచ్చావు స్వామి అని అనుకుంటాం. దైవమే కర్ణాడైన తలపసం జీవితంలోని చీకటి కోణాలనే చింతిస్తూ ఉంటాం. కనిపించే ఉత్పాతం కనిపించిన ఉపశమనాన్ని తన వెంట తీసుకెళ్తుంది. పగలు నిప్పులు కురిసే వైశాఖ సూర్యుని ప్రసాదించిన ఆకాశమే రాత్రిళ్ళు చల్లని చందమామనిస్తుంది, చల్లని వెన్నెలనిస్తుంది. ఆనందంగా బయట ఆ మంచాలు వేసుకుని పల్లెటూళ్ళల్లో పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఆ ఆనందమే వేరండి. అంటే అంత వేడి నుంచి అంత చల్లదనం సాయంత్రం అయ్యేప్పటికి 2 ఆయనే ఇస్తున్నాడు. చూసారా, 2 ఆయనే ఇస్తున్నాడు. ఇది మనం తెలుసుకుంటే మనం దుఃఖానికి భయపడతామా, కష్టానికి వెరుస్తామా, నువ్వే చేసావు తండ్రి అని ఆపాదిస్తామా భగవంతుడికి? ఎట్టి పరిస్థితుల్లో అవి జ్ఞాని చెయ్యడు. తెలుసుకొని మనం సింపుల్ విషయాలు తెలుసుకున్నప్పుడు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఈ కుశాగ్ర బుద్ధితో గనక చేస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. భగవంతుడు చేసిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగే శక్తి కూడా మనలోనే ఆయన ఇచ్చాడు. అందుకే మానవుడికి అంత మంచి బుద్ధిని ఇచ్చాడు. ఎంత బాగా వండితే అంత రుచిగా ఆహారం ఉంటుందని మన అభిప్రాయం, ఎంత ఆకలి పెరిగితే అంత మధురంగా భోజనం ఉంటుందని ఆయన ఆలోచన. చూసారా, ఎంత మన భావనల్లోనే ఎంత తేడా ఉంటుందో. భగవంతుడిది గ్రహించిన నాడు జ్ఞానులం అవుతాము. వెలుగు నీడలు జీవన చిత్రంలో అనివార్యం. అది మర్చిపోయి ఫిర్యాదులు చేస్తూ ఉంటాం, సణుగుతూ నస పెడుతూ ఉంటాం. ఇతరుల కంటే మనను వేరుగా భావించుకుంటూ లేనిపోని ప్రత్యేకతను మనకు మనమే ఆపాదించుకుంటాం. మనం కూడా ఈ విశాల విశ్వంలోని విడదీయలేని భాగమే. అసలు దాన్ని ఏమిటంటారంటే అండి, హోలిస్టిక్ వేలో, అంటే మనం మన భావనలతో ఇక్కడే చూడకుండా ఈ ప్రపంచపు తీరుని, భగవంతుడు మనకిచ్చిన గుణాలని, అందరితో మనం కలిసి ఉన్నప్పుడు ఉండే ఆనందాన్ని, దీన్నంతా కూడా మన కుశాగ్ర బుద్ధితో భావిస్తూ పోతే మనకి చెడుతో పాటు మంచి కూడా కనిపించినప్పుడు, ఈ చెడు వల్ల ఈ మంచి జరుగుతోంది, ఇది అవసరమే ఇది అవసరమే అని తెలుసుకున్న రోజు, కంసుడున్నాడు కాబట్టి కృష్ణుడికి అంత పేరు వచ్చింది. రామాయణంలో రాముడికి రావణుడిని చంపాడు కాబట్టి రాముడికి అంత పేరు వచ్చింది. కాబట్టి ఇలాంటి విషయాల్ని మనం తప్పకుండా మనసులో నిరంతరం ధ్యానం చేసుకోగలిగితే మనకి ఇంతకన్నా ఏదైనా ఉంటుందండి? ద్వైతానికి నుంచి అద్వైతానికి వెళ్ళడానికి వారధి ఏది? ఈ భావనలే. ఈ భావనల్ని ఏకం చేసుకుంటే ద్వైత భావం నుంచి అద్వైత భావానికి వెడతాము. గుణదోషాలని ఎన్నము. ఇదంతా ప్రకృతి
ప్రసాదిస్తున్నది. ప్రకృతి అంటే ఎవరు? భగవంతుడి ప్రసాదం. ఆ ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెడుతోంది. భగవంతుడు ప్రకృతి నియమాలు పెట్టేశాడు, ఆ నియమాల ప్రకారం నడుస్తోంది. మనం చేయవలసినది మంచి వైపుకు వెళ్ళాలి. భగవంతుడిని కనుగొనాలంటే అన్ని మంచి వైపుకి మనస్సుని తిప్పాలి, అహంకారాన్ని వదిలివేయాలి. ఈ రకంగా ఒక పాత భవనం కూలిస్తే గాని కొత్త భవంతిని కట్టలేం. పరికరాలు దానికి ఉన్నాయి, దీనికి ఉన్నాయి. ఆ రెండు పరికరాలు తెచ్చుకుంటాడు ఎవరు? ఆ మేస్త్రి తెచ్చుకుని పాతది కూలగొట్టి కొత్తది కడతాడు. ఈ సృష్టి కూడా అంతే. పాతగా ఇల్లు కూల్చకపోతే కొత్త అపార్ట్మెంట్ ఎలా వస్తుంది? ఈ రెండు శక్తులు బయటి మాదిరిగానే శరీరం లోపల కూడా తమ విధులు నిర్వహిస్తున్నాయి. రోజు కొత్త కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఉత్పత్తి నాశనం ఈ రెండు వ్యతిరేక పదాల్లా కనిపిస్తాయి. నిజానికి సమానార్థకాలు, సర్వనామాలు. ఈ రెండు ఘర్షణ పడవు, పరస్పరం సహకరించుకుంటాయి. చూసారా? మనం దాన్ని వ్యతిరేక పదాల్లా చూస్తాం. ఫస్ట్ అది మానేయాలి. వ్యతిరేక పదాలుగా మనం భావించే ఉత్పత్తి నాశనం అనేవి సృష్టి యొక్క మూల రహస్యం అని తెలుసుకోవాలి. రాముడు ఉంటే రావణుడు ఉంటాడు, కంసుడు ఉన్న చోట కృష్ణుడు పుడతాడు. ఇది అర్థం కాక మంచి చెడుని విడదీసి చూస్తుంటాం. సత్సంకల్పం పుట్టిన మనసులోనే దుష్ట చింతనలు వస్తూ ఉంటాయి. ఇది మనం దేనికి చెప్పుకుంటున్నాం? ద్వైత భావన. ద్వైత భావన వల్ల ఏమొస్తుంది? గుణదోషాలని ఎన్నడం, అహంకారం, నేను, నాది అనే అహంకారం గుణదోషాలని ఎన్నుతుంది. కాబట్టి ఎప్పటికైనా మనం అద్వైతానికి వెళ్ళగలమా? ఇలాంటి భావనలు ఉంటే వెళ్ళలేం. కాబట్టి సంస్కరించుకోవాలి మన గుణాలని. అంటే ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. అందుకు మీకు పదే పదే ఈ విషయాలను మనం మనసుకి పట్టించుకోవాలి. గుడిలో కానుకల హుండీ లేకపోయినా పర్వాలేదు, కానీ చెత్తబుట్ట మాత్రం ఉండి తీరాలి. ఇంట్లో పూజ గది ఉండకుండా గడిచిపోతుంది, బాత్రూమ్ లేకుండా కుదురుతుందా? ఇంకా చూసారా? హోలిస్టిక్ గా చూడాలి మనస్సుతో. అంటే అర్థం ఏమిటంటే, ఆ పూజ గది లేకపోతే ఎలాగండి అంటాం. పూజ గది లేకపోతే నీ మనస్సుని ప్రతిష్ఠించుకుని పూజ చేయగలవు, కానీ బాత్రూమ్ లేకపోతే నీట్గా ఏ మలినాలు బాహ్య ప్రపంచంలో మరి నీట్గా ఉండవలసిందే కదా. అలా బతకాలి అంటే ముందు మనలో ఉండే విసర్జనల్ని ఎక్కడి నుంచి ఏం చేస్తాం? ఇవన్నీ శుభ్రంగా ఉండాలి అంటే దానికి కూడా బాత్రూమ్ ఎంత అవసరమో పూజ గది కన్నా అవసరం అనేది మనోమాలిన్యాలు కూడా అంతే. మనోమాలిన్యాల్ని పోగొట్టుకుంటే భగవంతుడు ప్రతిష్ఠించబడతాడు లోపల. గుండె ధమనుల ద్వారా మంచి రక్తాన్ని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. ఇంకా గుండె చూడండి, చెడు రక్తాన్ని, మంచి రక్తాన్ని, గోడలు ఉంటాయి మధ్యలో, చెడు రక్తాన్ని బాగు చేస్తూ ఉంటుంది. రెండు అవసరమే. చెడు రక్తం ఉండే అంటే ఏమిటి? మనలో ఉండే వేస్టేజ్ అంతా చెడు రక్తంగా పెడుతూ ఉంటుంది. దీన్ని బాగు చేసి మళ్ళీ గుండె కొట్టుకుని మంచి రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. రెండు అవసరం. ప్రతి దానికి రెండు అవసరం. ఇదే అద్వైతం, సృష్టే ద్వైతం. అక్కడ అన్ని రెండు అవసరం. కానీ మనకి ఆనందానికి సోపానం మంచి వైపు వెళ్ళడం అంటే అర్థమే వేరు. అది మనం గ్రహించాలి. దురాలోచనల్ని దూరాన ఉంచడం కాదు, ఉన్న ఆలోచనలను ఉన్నతంగా మలుచుకో. దుష్టాలోచనలు వచ్చాయనుకోండి, అవి వదిలేయాలి. ఇదంతా అనిత్యం అనుకోవడం కాదు, ఆ దుష్టత్వాన్ని వదిలేయాలి. ఆలోచనలు వదలలేం కదా. మనలో మంచి ఆలోచనలు, చెడు రక్తం మంచి రక్తం ఎలా ఉంటుందో ఆలోచనలో కూడా మంచి చెడు ఉంటున్నాయి కదండి. వద్దన్నా చెడ్డ ఆలోచనలు మహాత్ములు కూడా వస్తాయి మనమంతా. కాబట్టి మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం చేయాల్సిన పని ఏమిటి? ఉన్న ఆలోచనల్ని ఉన్నతంగా మలుచుకోవాలి. అంటే ప్రాక్టీస్తో, సాధనతో చెయ్యాలి. నిర్మూలనకారాది నీ లక్ష్యం. ప్రక్షాళన కావాలి పరమార్థం. చూసారా? లక్ష్యాన్ని నిర్మూలన చేసేసుకోవడం కాదు, ఇది నా వల్ల కాదండి, అసలు వద్దే వద్దు అనుకోవడం కాదు. దీన్ని ఏ రకంగా మనం మార్చుకుని సంస్కరించుకుని పరమార్థానికి చేరుకోగలం? అదే ప్రకృతి బోధించే పరమ సత్యం. కొందరు గురువులు తేలికైన విషయాలను సంక్లిష్టపరిచి తిరిగి సులభంగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లిని మార్జాలంగా మార్చి మార్జాలం అంటే పిల్లి అని ప్రబోధిస్తారు. చూసారా? ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటామండి. ఎందుకు నీ పాద కమల సేవ నీ పాదార్చకులతోడే నెయ్యము నితాంతాపారభూతదయ్యన్ తాపసమందార నాకు దయసేయి కదా అని అడుగుతున్నాం దేవుణ్ణి. ఎందుకంటే ఇలాగే ఈ ఇంత కష్టపడి మార్జాలం అని ఎక్కడో పెద్ద పెద్ద పదాలు, ముక్తులు, మోక్షాలు అవి కాదండి. అసలు మనిషికి మొదట కావాల్సింది
ఇదిగో ఇవన్నీ మనం అర్థం చేసుకుంటున్నాము. ఇది చాలా సింపుల్ విషయాలు మనలో జరిగేవి, మనలో జరుగుతున్నవి. మనం ఏదైతే అపార్థం చేసుకుంటున్నామో, చెడు అనుకుంటున్నాం, ఇది కరెక్ట్ అనుకుంటున్నాం, ఇది తప్పు అనుకుంటున్నాం, ఏది తప్పు కాదు అనేది మనకి ఈ సృష్టి రహస్యాల్లో మూల సూత్రాలుగా ప్రకృతిలో ఉన్నవి మనం అర్థం చేసుకుంటే మనకు ఆనందమే ఉంటుంది. దానికోసం ఎక్కడో కష్టపడి వెళ్ళిపోక్కర్లేదని చెప్తున్నారు. మా ఆహారం జీర్ణం చేసుకుని జ్ఞానం ఏ గురువు గారు ఉపదేశించారు? ఇంకా అసలు మనకి కొన్ని దైవత్వ లక్షణాలు ఇచ్చారు దేవుడు. ఊపిరి పీల్చుకోవడం ఏ గురువు నేర్పారు? ఆహారం జీర్ణం చేసుకోవడం ఎవరు నేర్పారు? చేపకి ఈత నేర్పారా? నెమలికి నాట్యం నేర్పాలా? కావలసింది నేర్చుకునే శక్తిని సర్వేశ్వరుడు ఇవ్వనే ఇచ్చాడు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఏదైనా పని చేయడానికి శక్తి లేదంటే ఆ పని చేసే అవసరం మనకు లేదని అర్థం. చాలా మందికండి పక్క వాళ్ళని చూస్తే అబ్బా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, నా జీవితం ఏమిటి ఇలా ఉంది, నాకు ఏమీ నేను సాధించలేదు, ఇలా బాధపడుతూ ఉంటారు. ఎవరైనా పాట పాడితే అబ్బా మనకి పాట లేదు, మనం ఇలా అయిపోయాం. ఎవరైనా బాగా, మీ అంత గొప్పవాళ్ళు ఎవరు లేరండి, నీలోనూ ఉంది గొప్పతనం, అలా అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళ దాంట్లో చూసి నాకు లేదే అని బాధపడద్దు అంటారు మా గురువు గారు. చెప్పేది ఏమిటి అక్కడ? గుర్తుంచుకోవాలి, ఏదైనా పని చేయడానికి శక్తి లేదంటే ఆ పని చేసే అవసరం మనకు లేదని అర్థం. భగవంతుడు మన్ని కూడా ఒక పరమార్థంతోనే పంపించాడు ఇక్కడికి. కాబట్టి మనం చేసేది మనం చెయ్యాలి, లేని దానికి బాధపడకూడదు. చాలా మందికి ఆ సంకేతం అవగతం కాదు. ఇంకా ఇది ఊహకందని భాష, భాషకందని భాష, ఇవన్నీ మనం చెప్పుకుంటాం, కానీ విని అర్థం చేసుకునే శక్తి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఊహకందని భాష అనేది. అందుకే మనకి ఇవన్నీ తెలుసు, కానీ మన ఊహలో అవి ఉండవు, ఏదో భ్రమలో బతుకుతూ ఉంటాం. ఆ భ్రమని కాకుండా భాషకందని భాష అయిన దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా క్రూరత్వం అంటే ఏమిటి? జింకను అడిగితే ఏమంటుంది? పులి చాలా క్రూరం అని చెబుతుంది. చూసారా, ఇదే మాటల్లో అపార్థం, మనసులో అపార్థం అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, క్రూరత్వం అనేది ఎక్కడా లేదు. ప్రయోజనంతో చేసిన భగవంతుడు అది, మనం క్రూరత్వం అనుకుంటాం. ఏమిటో వినండి. క్రూరత్వం అంటే ఏమిటి? జింకను అడిగితే ఏమంటుంది? పులి చాలా క్రూరం, నన్ను మింగేస్తుంది, నన్ను భయపెడుతుంది అని. పచ్చగడ్డిని అడగండి, అమ్మో జింక చాలా భయం, నన్ను అవడానికి వచ్చేస్తుంది అని పచ్చగడ్డి భావిస్తుందిట. ఒక టెట్రాసైక్లిన్ మాత్రం మన శరీరంలో 60 మిలియన్ల బ్యాక్టీరియల్ని, క్రిముల్ని చంపేస్తుంది. ప్రతిరోజు మనం స్నానం చేస్తుంటే కోట్లాది సూక్ష్మజీవులు నశిస్తాయి. జగదేక న్యాయమూర్తి, నీ దృష్టిలో ఏది హింస, ఏది అహింస, ఏది న్యాయం, ఏది అన్యాయం? మన భావజాలం ఎన్నో పరిమితులకు లోబడింది, అది మనం తెలుసుకోవాలి. మనం ఏమిటంటే మన భావాలు కూడా ఒకవరికే ఆలోచిస్తాయి, అంతకన్నా ఆలోచన శక్తిని మనం పెంచుకోవట్లేదు. దానికే శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే, మన మైండ్ లో మిలియన్ తెలివితేటలు, మల్టిపుల్ ఇవి ఉన్నాయి. దాన్ని మనం సహంగా అసలు ఒక 1% కూడా మనం ఉపయోగించుకోవట్లేదు. భగవంతుడు మనకిచ్చిన మేధస్సు, ఆ మెదడులో ఉన్న ఆ తెలివిని ఎవ్వరం కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం అని శాస్త్రజ్ఞులే చెప్పారు. చిన్నప్పుట అంత ఉంటుంది, ఏదైనా గ్రాస్ప్ చేసే తెలివితేటలు ఒక 10 ఏళ్ల వరకు ఉంటాయిట. అప్పుడు ఏమి నేర్పితే అవి 25 ఏళ్ల వరకు, తర్వాత ఇది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రజ్ఞని, ఇలాంటి ఇవి ఉన్నప్పుడు మనలో, ఇంకా ఇదంతా ఏమిటి? హోలిస్టిక్ గా చూస్తే మనది చాలా తక్కువ, అసమగ్రం, అసంపూర్ణం. అదే అండి వివేకానంద గురించి, మహాత్ముల గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళకు ఒక పుస్తకం ఇస్తే, ఇప్పుడు సహస్రావధానాలు, అష్టావధానాలు చేస్తారు కదా, వాళ్ళకి ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? సాధనతో వచ్చింది. ఒకటి జన్మలు అవన్నీ పక్కకి పెట్టండి, పుట్టాక వాళ్ళు చేసే పనులలో, వాళ్ళ సాధనలో వాళ్ళకి తెలివితేటలు పెరిగి అది ఎంతకి వెళ్ళిపోతుందంటే, చేస్తూ చేస్తూ ఉంటే ధ్యానం, ఈ బుక్ ఇలా చూసి ఇలా తిప్పితే వాళ్ళంతా చదివేసినట్టే లెక్క. శ్రీరామ్ సారు బుక్కుని ఎప్పటి నుంచోట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గ్రహించారట. ఆయన జస్ట్ ఇలా చూస్తారట బుక్, అందులో ఏ పేజీలో ఏది ఉందో కూడా చెప్పేస్తారు. ఒకసారి వాళ్ళ మిసెస్ ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటే ఎవరో గెస్ట్లు వచ్చారట. వస్తే వాళ్ళకి కాఫీ పట్టరా అన్నారట. ఆవిడ వచ్చి కాఫీ ఇచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారు. ఆయన ఒక 10 పుస్తకాలు తెచ్చి ఇచ్చారట ఈయనకి. ఈ మాట్లాడుతూనే ఈయన ప్రతి పుస్తకాన్ని ఇలా తిరగేశారట. ఇలా 10 పుస్తకాలు
జస్ట్ తీసుకోవడం, ఇలా తిరగేస్తూ మాట్లాడుతూ. అయ్యాక చదివేశానయ్యా ఇవన్నీ, తీసుకెళ్ళిపో అన్నారు. వెళ్ళగానే ఆవిడ అడిగింది, అదేంటండి అలా చెప్తారు, చదివేశాను తీసుకెళ్ళిపో అని చెప్తున్నారు ఏమిటి అందిట. అంటే ఆయన చెప్పారట, ఇవన్నీ కూడా నేను ఇప్పుడే చదివాను. ఆవిడ నమ్మలేదుట. అప్పుడు సరే నువ్వు, అందులో ఒక బుక్ వాళ్ళ ఇంట్లో ఉందిట, ఆయన తెచ్చిన 10 పుస్తకాలు, నువ్వు ఆ పుస్తకం తీసుకుని ఏదైనా అడుగు, ఏ పేజీ నెంబరు ఆ లైన్ అంటే ఆవిడ అడిగిందిట. ఆ లైన్ చెప్పేశారట ఆయన, ఆ పేజీలో ఆ పారాగ్రాఫ్ ఉన్నది ఉన్నట్టుగా. అప్పుడు ఆశ్చర్యపోయిందిట ఆవిడ. చెప్తే ఇది సాధనతో అంటే, మహాత్ములు ఎప్పుడు మేము మహాత్ములు అని చెప్పుకోరు కదా, సాధనతో వస్తుంది అని చెప్పారట. అలాగే వివేకానందని చెప్పుకునేవారు ఒకప్పుడు. ఏమిటి, ఆయన ఏ బుక్ చదవక్కర్లేదు, చూస్తే చాలు ఆయనకి మస్తిష్కంలోకి ఆ విషయం వెళ్ళిపోయేది. ఇవన్నీ కూడా మనిషి యొక్క శక్తి అంత గొప్పది అని చెప్పడం కోసం మీకు చెప్తున్నది. మనం ఇంత తెలిసిన వాళ్ళకు కూడా అది సమగ్రంగా అసమగ్రం అసంపూర్ణమే భగవంతుడి ముందు. చూసారా, అంటే అంత శక్తి. ఎప్పుడు శ్రీరామ్ సార్ చెప్తారు, అందరు మీరు భగవంతుడిని చూసారా, మీరు భగవంతుడి తత్వం మీకు అర్థమైందా అంటారు. అర్థం చేసుకోలేదు, అర్థం కాలేదు, అది చెప్పడానికి నేను గొప్ప పడతాను. ఎందుకంటే భగవంతుడు అర్థం కానప్పుడు ఆయన మనకి గొప్పవాడయ్యాడు. ఆయన గొప్పవాడు, ఆయన వల్ల మనం వచ్చాం, ఆయన ప్రసాదించింది మనం తీసుకుంటున్నాం. కాబట్టి భగవంతుడు అంత గొప్పవాడు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పారు. ఇదండి భగవద్భావన అనేది. మన భావజాలం ఎన్నో పరిమితం, ఇది సమగ్రం అసంపూర్ణం. సృష్టిలో సర్వోత్తమ జీవి మనిషి అని మన అభిప్రాయం. ఈ లోకం మనుషుల కోసమే సృష్టించబడిందని భావిస్తాం. కవులు మానవుడే మహనీయుడు అంటూ కవితలు ఎన్నో రాశారు. కానీ వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి కదా. ఎంతో గొప్ప కవి అనుకుంటాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యని అడిగితే చెప్తారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో. ఎక్కడో కొంతమంది ఉంటారట చాలా గొప్ప వాళ్ళు, భక్త పోతన లాంటి వాళ్ళు. అంటే వాళ్ళ జీవితంలోనూ అనుసరిస్తారు, వాళ్ళు రాయడంలో కూడా అంత గొప్పగా రాయగలుగుతారు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అది విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి విశేషమైనదే, ఏది చెడ్డది లేదు. అలా చెడ్డగా కనిపిస్తే అది చూసే దృష్టి లోపం మాత్రమే. ఇప్పటి నుంచి మనం దృష్టితో చూసేటప్పుడు ఇది గ్రహిద్దాం, ఓహో దృష్టి లోపం తప్ప అసలు విషయం తెలుసుకోవాలి. బజార్లో ఎన్నో రకాల కూరగాయలు ఉంటాయి, నాకు నచ్చినవి కొన్ని, మీకు నచ్చినవి కొన్ని, మీది నాది కాదు. మామిడి పళ్ళు అంటే ఎంతో ఇష్టం, పళ్ళన్నీ చెడ్డ అనగలవా? నాకు మామిడి పండు ఇష్టం అండి, మిగతా అన్ని వేస్ట్ అని అంటామా? కొంతమంది మామిడి పండు నచ్చదు, యాపిల్ పండు నచ్చుతుంది, మామిడి పండు వేస్ట్ అంటే కరెక్ట్? అది ఏది వేస్ట్ కాదు. ప్రతి విషయాన్ని నమ్మడమే కాదు, ప్రతి వస్తువును ప్రతి సంఘటనను ఆనందంగా స్వీకరించాలి. ఎప్పుడు అయిష్టపడకూడదు. జూలో నెమలిని చూచినట్టే నాగుపావుని చూడాలి. నెమలిలోనే అందం ఉంది, నాగుపావులోనూ అందం ఉంది. జింక ఎంత అందమైందో సింహం కూడా అంతే. అయితే జింకకి దగ్గరగా వెళ్ళి చేతులతో మురిసిపోతాం, సింహానికి దూరంగా ఉండి జాగ్రత్త వహించి సొగసులినే జూల్ను సౌందర్యమైన సింహమధ్యమాన్ని చూసి సంతోషించాలి. సింహం దుర్మార్గమైనది అనకూడదు, ద్వేషించకూడదు. ఈ జనవనంలో కూడా అందరినీ, అన్ని భావోద్వేగాలను ఆదరించాలి. ప్రతి ఒక్కరి సమక్షంలో సమాన స్థాయిలో సంతోషంగా ఉండాలి. బొమ్మ బొరుసు రెండింటికి ఒకే విలువ ఇవ్వాలి. జ్ఞానిలా జీవించు, అజ్ఞానిలా కనిపించు. వైరుధ్యం సృష్టి వైశిష్ట్యం. సమన్వయంతోనే జీవనం నందనవనం. సమన్వయం ఉంటేనే మనం ఆనందంగా ఉండగలము, అది మనకు తెలుసు. కాబట్టి గుణదోషాలు ఎన్నద్దు అని చెప్తున్నారు. జ్ఞానిలాగా జీవించు, అజ్ఞానిలా కనిపించంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఒక చెడ్డవాడిని పట్టుకుని ఆయన నేను చెప్పింది ఓకే సంతోషం అంటాం, చూసేవాళ్ళు వీడు ఎంత జ్ఞానండి, వాడిని వెనకేసుకొస్తున్నాడని. మన మనసులో అది ఉండదు. మనసులో వాళ్ళు జ్ఞానులు. కానీ సమన్వయం అని చెప్పానే ఈ ప్రపంచంలో నిందలతో అపవాదులతో చేసేది సాధించేది ఏమి ఉండదు. ఇక ఇప్పుడు చూస్తున్నాగా ప్రపంచ యుద్ధాలు ఎలా వస్తున్నాయి అనేది. ఇలాంటివన్నీ రావడానికి కారణం ఈ ద్వైత భావనలో ఈ నింద అపనిందలు ఇవన్నీ ఉన్న వాటికి పర్యవసానాలు అవి. కాబట్టి ఎప్పుడు కూడా మనం జ్ఞానిలా జీవించాలి, అజ్ఞానిలా కనిపించాలంటే అర్థం ఎవరిని ఏమనకుండా మనకేం తెలియనట్టే బయటకి కనిపించాలి, సమన్వయంతో జీవించాలి అని. ఈ రకంగా మనం ఈ రోజు చెప్పుకున్నది ఏమిటంటే, కృష్ణుడు ముందు అహంకారం అన్ని తీసేయి, అన్ని వదిలి నువ్వు వెళ్ళి నన్నే నిరంతరంగా భావించు అని చెప్పి, ఎదువు
ఎవరు? కృష్ణుడు వంశం వాడు, యదు మూల పురుషుడు. ఆయన మహా గొప్పవాడు, అందుకే కృష్ణుడు పుట్టాడు. ఆయన బ్రహ్మజ్ఞానం అయ్యాడు రాజు అయినా కూడా. అలాంటి ఆయన ఒక అవధూతతో ఎన్నో నేర్చుకున్నారట. అవధూత అంటే ఎవరు? దత్తాత్రేయుడు అవతారం. ఆ 24 గురువులు, ప్రపంచంలో ఉన్న వస్తువుల నుంచే 24 గురువుల్ని తీసుకున్నట్ట. ఈ విషయాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాము. ఇప్పుడు పోతన పద్యం ఒక్కటి చెప్పుకుని విరమిద్దాం. వరద పద్మనాభ హరి కృష్ణ గోవింద దాస దుఃఖ నాశ వాసుదేవ యవ్యయా ప్రమేయ యనిశంభు మిందిరేశ నీకు వందనములు. యనిశంభు గావింతు మిందిరేశ నీకు వందనములు. జై శ్రీ సత్యనారాయణ సద్గురు సాయి. జై.